అర్థం కాదు. కొంచెం వెనక లాగు యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. మొన్ననే ఆయన శత జయంతి తర్వాత ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి కెమెరా డౌన్ చేయమని ఆ సినిమా కొంచెం కిందికి ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఫోన్ జరుపుకోవడం రామరావు చూసుకుంటే ఆయన చూసుకుంటే మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు అయ్యాయి, సాంఘికాలు సాగుద పరిగమనాలు అయ్యాయి, మధ్య పాట బదులెక్కింది, పాట నాటం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల. అంటే ఇక్కడే కదా మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటనీయుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి
నటధీరుడు లేకపోతే నటచారుడు లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి రాడు అనే నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పుట్టింది సాంపుడి చోటలో నుంచి, కారంపూడి జరిగిన ఖండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు, అలాగే అన్నార్థుల ఆక్రందనల నుంచి అంటూ, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొట్టు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అంతకుముందు వరకు చాలా మందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలా మందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఒక పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు బాట వేసిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళల కోసం అండగా ఉంటూ ఆయన కూడా వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. ఎన్నో సంస్కరణలు ఇవాళ